శటగోపం పెట్టించుకున్న తర్వాత గుడిలో కొంతసేపు కూర్చుంటాం మనం. అలా ఎందుకు చేస్తారు? ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా కూడా మనం పూజాధికాలు ముగించుకున్న తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆ శటగోపం పెట్టించుకున్న తర్వాత కాసేపు ఆ గుడిలో కూర్చొని రావాలి. ఎందుకు అంటే అప్పుడు మనలోని దుర్గుణాలన్నీ పోయాయి కాబట్టి మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ గుడి యొక్క గడప దాటి బయటికి వెళ్ళిపోతామో మళ్ళీ మనం ప్రపంచంలోని ఆ దుర్గుణాలన్నింటినీ మన వైపు ఆకర్షింపజేసుకుంటాం. అందువల్ల మన జ్ఞానము నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది. మళ్ళీ మనలో అహంకారం అనేది మనల్ని మూసేస్తుంది. కాబట్టి అటువంటి ప్రశాంతమైన స్థలంలో మన స్వామివారికి సంపూర్ణ శరణాగతిగా మనం అర్పించుకొని మన దుర్గుణాలన్నీ అర్పించుకున్న తర్వాత ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చుంటే మనము ధ్యానం కుదురుతుంది. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానం చేసే అవకాశం కలుగుతుంది. అందువల్ల మనం ప్రశాంతంగా ఏ విషయం గురించైనా ప్రశాంతంగా ఆలోచించగలుగుతాం. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్తారు, అందుకనే శటగోపం తీసుకున్న తర్వాత మన పూజాధికాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోకూడదు, డైరెక్ట్గా బయటికి వెళ్ళకూడదు, కాసేపు కూర్చొని గుడిలో వెళ్ళాలి అని చెప్తారు.